హాయ్ మామ, ఈ వీడియోలోని పుష్ప 3 ఉంటుందో లేదో ఒక క్లారిటీ అయితే వచ్చింది. దాని మీద అప్డేట్ చెప్పబోతున్నాను. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఇంకా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ సినిమా నుంచి కవర్ చేయబోతున్నాను. ఎండ్ వరకు అయితే వీడియోని చూడు మామ. ఇంకా టాపిక్లకైతే వెళదాం. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన అవార్డ్స్ అయితే రీసెంట్గా పంట పండిందని చెప్పుకోవచ్చు. సైమా అవార్డ్స్ అయితే జరిగినవి. అండ్ ఈ సినిమాకి అయితే 4 or 5 కేటగిరీస్లో ఈ సినిమాకి అయితే అవార్డు అయితే వచ్చేసినాయి మామ. అండ్ నెక్స్ట్ చూసుకునే మామ, ఈ సినిమా అయిపోయిందని రీసెంట్గా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. బట్ రీసెంట్గా నేను జరిగిన సైమా అవార్డ్స్లో మన సుకుమార్కి అయితే క్లారిటీ ఇచ్చారు. పుష్ప 3 అయితే ఆగేదే లేదు, అతి త్వరలో మొదలు పెట్టబోతున్నాము, అల్లు అర్జున్ గారి డేట్స్ ఇస్తే అని చెప్పినారు. అండ్ దీన్ని బట్టి చూస్తుంటే పుష్ప 3 అయితే ఆగిపోలేదు, సినిమా అయితే ఉంది. అండ్ పార్ట్ 3 ఎప్పుడు మొదలవుతుంది కూడా ఒక డౌట్ అయితే ఉంది. పార్ట్ 3 అనేటువంటిది 2028 జనవరి ఆర్ ఫిబ్రవరి మంత్లో అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 2030లో ఈ సినిమా అనేటువంటిది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్లీ అయితే ఉన్నవి. అండ్ మామ, ఈ వీడియోలో లాస్ట్ అప్డేట్ ఇదే. పుష్ప 2లో వచ్చేసరికి ఫహద్ ఫాసిల్ చనిపోయినట్టుగా చూపించారు. అయితే పార్ట్ 3లో విలన్ ఎవరు, ఇంకా పార్ట్ 2 క్లైమాక్స్లో అయితే ఒక కొత్త క్యారెక్టర్ రివీల్ అయింది. బట్ ఫేస్ అయితే రివీల్ చేయలేదు. కొత్త క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అది వచ్చేసరికి విజయ్ దేవరకొండ. నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే, నేను ఒకసారి ఆ సీన్ అయితే అబ్జర్వ్ చేయండి మీరైతే. క్లైమాక్స్లో వస్తుంది కదా, ఆ క్యారెక్టర్లో చూసుకుంటే అందరు ఫహద్ ఫాజిల్ అయితే అనుకున్నారు. బట్ ఫహద్ ఫాజిల్ కాదు. ఫహద్ ఫాజిల్కి అయితే జుట్టు అయితే ఉండదు. ఈ సీన్లో చూస్తుంటే ఫోటోలో మీకు అంత క్లారిటీ అయితే ఉండదు. మీరు ఒకసారి ఓటీటీలో డౌన్లోడ్ చేసుకోండి, లేదా మూవీలో ఇది టీవీలో వేసినప్పుడు అయితే చూడండి. మూవీని డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్టే అక్కడైతే హెయిర్ అయితే ఉంటుందన్నమాట. ఫహద్ ఫాజిల్కి అసలు హెయిరే ఉండదు. దీన్ని బట్టి చూస్తుంటే విజయ్ దేవరకొండ నటించబోతున్నారు. అలానే విజయ్ దేవరకొండ కూడా ఆయన క్లారిటీకి చెప్పలేం. బట్ థియరీ ప్రకారం విజయ్ దేవరకొండ గారే.